ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. చిన్నబాబు పెళ్లి సందర్భంగా విఘ్నేష్ పూజ అనంతరం పితృదేవతల్ని, పెద్దల్ని, అత్తమామల్ని తలుసుకుని మరి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ పెళ్లి పిలుపు. పెళ్ళైతే కనుక చిన్న తిరుపతి దేవస్థానం ఉందండి. ఇదే పెళ్లి శుభలేకండి. మరి అందరికీ ఆహ్వానం. మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ మీరందరూ రాగలరని నా ప్రార్థన, విన్నపం. ఇక పెళ్లి పనులు ఎలా మొదలుపెట్టామో మీరు చూడండి. పసుపు ముందుగా విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత పసుపు దంచడం అనే కార్యక్రమం ఉంటుంది కదా, అప్పటి నుంచే పెళ్లి పనులు ప్రారంభిస్తారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా, ఆ విధంగా మా చిన్న అబ్బాయి విషయంలో అయితే స్పష్టంగా కనబడుతుందండి. ఎందుకంటే పెద్ద అబ్బాయికి పెళ్ళైన 12 సంవత్సరాలకి ఇప్పుడు చిన్న అబ్బాయికి కళ్యాణ శుభఘడియలు వచ్చాయండి. మా 5 పిల్లల్లో లెక్కేస్తే ఈడు 3వ వాడు, 5వ వాడు కూడా పెళ్ళైపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైతే కనుక ఈ మా అబ్బాయిలో 2వ అబ్బాయి, వీడికి ఇప్పుడు కళ్యాణ శుభఘడియలు ప్రారంభమయ్యాయండి. అందుకే విఘ్నేశ్వర పూజ, పసుపు దంచుట, ఆ తర్వాత శుభలేఖ ఆ ప్రింటింగ్లు అన్నీ అయిపోయినాయండి. ఇంటి పనులు చేస్తున్నారు, పిల్లలు చేయించుకుంటున్నారు, వాళ్ళే కబోర్డ్లు అవి కట్టించుకుంటున్నారు. పాత ఇంటికి కొత్త అందాలన్నమాట. పెళ్లి సందడి ఆ విధంగా ఇంటి శోభతోటే మొదలవుతుంది కదండి, ఇంటి అలంకరణతోటే. ఇప్పుడైతే కనుక ఈ పెళ్ళి శుభ సందర్భంగా పసుపు దంచడం పూర్తి అయిపోయిందండి. అందరూ సరదాగా అంటే ఉన్నంత మేరక మా కుటుంబ సభ్యులు మట్టుకే చెప్పుకున్నామండి. ఈ విధంగా అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేశారు. పెద్దల ఆశీర్వచ బలం చేత, విఘ్నేశ్వరుడు ఆ పరమాత్మ అనుగ్రహం చేత చక్కగా పసుపు దంచుట పూర్తయిపోయిందండి. చూస్తున్నారు కదా, పిల్లలు కూడా సరదాగా వేస్తున్నారు. ఇప్పుడైతే ఇల్లు అయితే ఇలా ఉంది కదండి, ఇప్పుడు రంగులు మార్పులు చేస్తున్నారు. అంతకుముందు మెట్లకి అలా లేవు, ఇప్పుడు ఈ మెట్లకి అయితే ఇలాగా కట్టించుకున్నాడండి అబ్బాయి. అంటే ఇంటి పనిలో ఉన్న మూలంగా ఇల్లంతా కూడా చిరాకుగా ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ దుమ్ము, ఇంట్లో మార్పులు చేస్తున్నారు కాబట్టి, కబోర్డులు కడుతున్నారు కాబట్టి చూసారా ఆ దుమ్ము ఎలా ఎగురుతుందో. కాబట్టి పిల్లలందరూ కూడా ఆ స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, ఇక మన పెద్దవాళ్ళందరూ కూడా వంట సెక్షన్ కూడా ఇక్కడిక్కడే మార్చుకోవడం ఎందుకని ఆ పక్క గదిలోకి మార్చేసుకున్నామండి. చిరాకుగా ఉంటుంది, దుమ్ము అది ఎగిరిపోతుందని చెప్పేసి. ఇప్పుడు ఇలా ఉన్న ఇంటికి అదిగా వంట సెక్షన్ ఆ గదిలోకి వెళ్ళిపోయామండి. ఇక్కడ చిరాకుగా ఉందని అక్కడికి మార్చేసుకున్నాము. ఆ పక్క దానికి తయారైపోయింది కదా ఇల్లు, ఆ పక్క ఇల్లు దాంట్లోకి మార్చేసుకున్నాం. ఇక్కడ దుమ్ము ఎగిరిపోతుందని చెప్పి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కబోర్డ్లకి వర్క్ చేస్తున్నారండి వీళ్ళు. వంట షెడ్ ఉంది కదా, దానికేమో రేకులు, పాత రేకులు తీసి కొత్త రేకులు అలా వేసుకున్నారండి. దానికి కూడా రంగులై పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఆ విధంగా హడావిడిగా మరి ఈ ఇంటి పనులు అయితే అలాగా జరుగుతున్నాయండి. అది వర్క్ అయితే కనుక పూర్తి అయితే కనుక అలా ఉన్నదండి. ఆ రంగు మార్చి ఈ రంగు వేసారు. అవతలికి చూపించాను కదా, అది దానికి దీనికి ఒకటే రంగు. ఆ మెట్లకైతే అలా కట్టారండి. అంతకుముందు అలా ఉన్న మెట్లకి అలా కట్టారు. ఇక్కడైతే ముగ్గులు, ఆ ఇల్లు పూర్తి అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడ ముగ్గులు పెట్టేస్తున్నారు. ముగ్గులు వర్క్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇక ఆ ఇంట్లో ఇంకా కబోర్డులు పని అవి వర్కులు ఉన్నాయండి. అందుకే ఆలస్యం అయిపోతుంది, పెళ్ళేమో దగ్గర పడిపోతుంది. మరి మర్చిపోకుండా మీరందరూ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మానకుండా రాగలరని నా విన్నపం. ఇల్లు అయితే ఎలా ఉంది చూడండి పూర్తి అయిన తర్వాత. అది కింద టైల్స్ వేసారు, కబోర్డులు కట్టించారు, అవి కూడా పూర్తి అయిపోయినాయి. సైడ్కి కూడా అలా కట్టించుకున్నారండి, బాగుంది కదా. మరి కళ్యాణ శుభవేళ మా ఇంట్లో పెళ్లి సందడికి అలా వచ్చేసింది. అంటే మనం అనుకున్నవన్నీ జరగాలనేమీ లేదు, మనం అనుకోలేదని ఆగిపోవడం కూడా లేదు. ఎందుకంటే ఏ సమయంలో ఏది జరగాలో, ఏది మనకు ప్రాప్తం ఉందో కర్మ సిద్ధాంతాన్ని బట్టి లెక్కేస్తే ఏ సమయానికి ఏది రావాలో, ఎలా జరగాలో ముందే నిర్ణయింపబడుతుంది. ఎవరి భార్య ఎక్కడ ఉందో, ఏ సమయానికి రావాలో, ఎలా వాళ్ళ జీవితం గడవాలో అనేది కూడా ముందే నిర్ణయింపబడుతుంది. కొన్ని సంకల్పాలు మార్చుకోవడానికి వీలు లేదు అని మా చిన్నబ్బాయి విషయంలో స్పష్టమైందండి. మరి చూస్తున్నారు కదా, ఇల్లు అయితే చక్కగా అలా తయారవుతుందండి. ఇక కడుగుళ్ళు ఉన్నాయి. ఇది దేవుడి మందిరాలు కూడా చేయించారండి. ఇంటి బయట అయితే కనుక
గడ్డి మొక్కలు ఉన్నాయి కదండి, గడ్డి బాగా పట్టేసింది. దాన్ని అయితే కనుక అలా శుభ్రం చేశారండి మిషన్ అది తెచ్చి. ఇక అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ మీ నాగశవాణి.